హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపన్. పుష్ప 2 టీం అంతా వెళ్ళి మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడం జరిగింది. అసలు సినిమా గురించి చెప్పడం జరిగింది. సినిమా చూడాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరెవరు కలవడానికి వెళ్ళారు? పుష్ప మూవీ టీం అంటే ఎవరు? వెళ్ళిన వాళ్ళు ఎవరంటే మైత్రి మూవీ ప్రొడ్యూసర్స్ రవిశంకర్, నవీన్ ఎర్నేని అండ్ దాని సిఇఓ మోహన్ చెర్కూరి. వీళ్ళతో పాటు సుకుమార్ గారు కూడా వెళ్ళి మెగాస్టార్ చిరంజీవిని కలిసి సినిమా గురించి చెప్పడం జరిగింది. సినిమా చూడాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అసలు సిగ్గు కొద్దిగా ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఇంత పెద్ద సినిమా ఇంత భారీ బడ్జెట్ తోటి ఇన్ని స్టేట్లో రిలీజ్ అవుతుంటే అట్లీస్ట్ మెగా ఫ్యామిలీ నుంచి ఒక చిన్న విష్ రాలేదు బయటికి. బాగా బాగా ఆడాలని కోరుకుంటున్నాం, మా బన్నీ సినిమా బాగుండాలని కోరుకుంటున్నాం అని ఒక్కరు చెప్పలేదు. అది వయసుతో సంబంధం లేదు. చిరంజీవి గారైనా నాగబాబు అయినా వారి సహచర నటులు, మిత్రులు, అన్నలు, తమ్ముళ్ళు, బావులు, బామర్దులు ఎవడు ఒక మాట మాట్లాడలా. ఒకే ఒక ట్వీట్, అది కూడా సాయి ధర్మ తేజ్ చేశాడు. ఇప్పుడు ఈ టీం అంతా కట్టుకొని వెళ్ళి చిరంజీవి దగ్గరికి వెళ్ళి సినిమా చూడాలని రిక్వెస్ట్ చేయడం ఏంటి? అసలు చిరంజీవికి తెలియదా తన పెద్దరికం ఏంటో తెలియదా? తన పిల్లల్లాగే అల్లు అర్జున్ కూడా ఒక పిల్లాడని తెలియదా? తన కాళ్ళ మీద తను ఎదుగుతూ పైకి పోతున్నాడని తెలియదా? అటువంటి టైంలో నా వంతుగా నేను నా రామ్ చరణ్కి నేను ఎలా ప్రమోట్ చేస్తానో అలా అల్లు అర్జున్ని ప్రమోట్ చేయాలని తెలియదా? నా పవన్ కళ్యాణ్ని నేను ఎలక్షన్స్ లో ఎవడి తరఫున తీసుకోను, అటు వైఎస్ఆర్సీపీకి ప్రమోట్ చేయను, ఇటు తెలుగుదేశానికి ప్రమోట్ చేయను, నా తమ్ముడికి కూడా ప్రమోట్ చేయను అని చెప్పేసి ఎలక్షన్ టైంలో అందరికీ నా తమ్ముడు పవన్ కళ్యాణ్కి ఓట్లు వేయమని చెప్పారు కదా. మీరు చెప్పారా లేదా? మీరు మాట తప్పారుగా అప్పుడు కూడా. అప్పుడు ఎవరు ఏమనలేదుగా. చిరంజీవి గారిని అడుగుతున్నా. మరి ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాకి వచ్చేసరికి ఒకడొచ్చి మిమ్మల్ని దగ్గరకు వచ్చి సినిమా ఇది సార్ మాది, దయచేసి చూడండి అని రిక్వెస్ట్ చేయాలా? సొంత ఓన్ చేసుకొని నా అల్లుడు సినిమాని చూడరాజన్ని. అదే నాకు అదే అర్థం కాదు. వీళ్ళు ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నారు అసలు? అంటే ఇక్కడ ఒకటే, ఇండస్ట్రీకి పెద్ద, చాలా కాలం నుంచి ఇండస్ట్రీలో చిరంజీవి గారు నెగ్గుకొస్తున్నారు. ఇండస్ట్రీకి బాస్, అది ఒప్పుకున్నాం మేము. ఎందుకంటే చిరంజీవి గారిని ఎవరు రీప్లేస్ చేయలేరు, చిరంజీవి గారిని ఎవరు టచ్ చేయలేరు. బట్ అదే సమయంలో అల్లు అర్జున్ రేంజ్ కూడా అదే రేంజ్ లో ఎదుగుతూ ఉంది కదా. అటువంటిప్పుడు కుటుంబ సభ్యులంతా కలిసి అల్లు అర్జున్కి తోడుగా రావాలి కదా. మరి అలా లేనప్పుడు మీరు వెళ్ళి అడుక్కోవాల్సిన అవసరం ఏంటి? మైత్రి మూవీస్ వాళ్ళని నేను అడుగుతూ ఉన్నాను, ప్రొడ్యూసర్స్ని అడుగుతూ ఉన్నాను. ఇంత జరిగిన అల్లు అర్జున్ కానీ అల్లు అరవింద్ కానీ వచ్చారా చిరంజీవి గారి దగ్గరికి? రాలేదు. అంటే ఏంటి? ఎంత ఘోరంగా అల్లు అర్జున్ అవమానించుంటారు, ఎంత బాధ పెట్టారు, ఎన్ని విధాలుగా మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి అల్లు అర్జున్ని ఒంటరి చేశారా లేదా? ఈ సినిమాతోనే అర్థమవుతుంది కదా. ఒక్క ప్రమోషనల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయలేదు, ఒక్క మాట చెప్పలేదు ఎవరు కూడా సినిమా గురించి. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సినిమా చూడండి అని రిక్వెస్ట్ చేయడం ఏంటి? అయినా చిరంజీవి గారి ఇంట్లో కంపల్సరిగా యూఎఫ్ఓలు అదేవిధంగా అన్నీ ఉంటాయి. ఆయన కావాలంటే ఆయన సినిమా డైరెక్ట్గా ఎప్పుడంటే అప్పుడు ప్లే చేసుకుని చూసుకోవచ్చు. టైమింగ్తో ఆయన సంబంధం ఏంటి? ఒక ఫోన్ కాల్ చేస్తే టైమింగ్ వాళ్ళే ఫిక్స్ చేసి చిరంజీవి గారికి టైం ఇస్తారు. నేను ఈ టైం నుంచి ఈ టైం వరకు సినిమా చూస్తానా అంటే వాళ్ళే టైం ఫిక్స్ చేసి యూఎఫ్ఓలో ఆ టైంకి ఆయన కోడ్కి షెడ్యూల్ చేసి పెడతారు. ఆ చిన్న విషయం మీకు తెలియకుండా మీరే రిక్వెస్ట్ చేసుకోవటం ఏంటి సార్? అంటే భయం. అంత పెద్ద హీరోతో పెట్టుకోవటం ఎందుకు? ఏదో మనం మాట వరుసగా కట్టసిగా వెళ్ళి కలుద్దాంలే అని తూతూ మంత్రంగా వెళ్ళి కలవటం, అంతేనా? ఇలా మసిపూసి మారేడుకాయ చేసే బ్రతుకు మనకు వద్దు సార్. చిరంజీవి గారిని కలిస్తే అల్లు అర్జున్ వస్తేనే మీరు వెళ్ళాలి, వెళ్ళనప్పుడు లేనప్పుడు మెదలకుండా ఉండాలి. ఎందుకంటే మీ సినిమాకి హీరో ఆయన, డే అండ్ నైట్ కష్టపడి పనిచేసింది ఆయన. ఆయన లేకుండా మీరు వెళ్ళి చిరంజీవి గారిని కలిశారంటే ఏంటి దాని ఉద్దేశం? అల్లు అర్జున్ గారికి కుదరలేదా? ఆ విషయం అన్న చెప్పారా? లేదు. కుదరలేక కాదు, ఇష్టం లేక అల్లు అర్జున్ వెళ్ళలేదు. ఓవరాల్ గా ఇప్పుడు డ్రామా మొత్తం ఏం జరుగుతుందంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అదే సినిమా ఫ్లాప్ అయితే చిరంజీవి కానీ వేరే వాళ్ళు కానీ అసలు మాట్లాడరా, పిలుస్తారా, కలుస్తారా? పట్టించుకొని కూడా పట్టించుకోరు. అల్లు అర్జున్ బ్రతుకు దుర్భరం అయిపోయింది. అదే మొన్న నాగబాబు ఒక ట్వీట్ పెట్టారు కదా, నువ్వు రాంగ్ రూట్ లో వెళ్తున్నావు చూసుకో, ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి రావాలన్నట్టుగా ఒక ట్వీట్ పెట్టారు కదా. అలాగే అది అల్లు అర్జున్ బ్రతుకు. అదేదో లక్కు బాగుండి ఆయన కష్టానికి ప్రతిఫలం దక్కి సూపర్ డూపర్ హిట్, మంచి కలెక్షన్స్ తోటి ముందుకెళ్తుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా అల్లు అర్జున్ని హక్కుని చేర్చుకోవాలి, పక్కన పెట్టుకోవాలని చూస్తూ ఉంటారు. ఏమోనబ్బా, చిరంజీవి గారు కూడా ఈ విషయంలో మాట్లాడకపోవటం నన్ను చాలా బాధ పెట్టింది. నాగబాబు గారు అంటే తీసేసేయండి, వాళ్ళ అబ్బాయి మటుగా అటర్ ఫ్లాప్ అయిపోయింది, ఆ బాధలో ఉన్నారు, ఆయన రాలేడు. పక్కన ఇంకొకరు పైకి వెతుకుతుంటే చూస్తూ ఉండలేరు. పైగా గతంలో జరిగిన కామెంట్స్, వాటి తాలూకా రిఫ్లెక్షన్స్ అన్ని
నాగబాబు గారి మీద ఉంటాయి కాబట్టి ఆయన రాకపోవడం ఓకే, మేము కన్సిడర్ చేస్తాం. కానీ చిరంజీవి గారు లాంటి పెద్ద వ్యక్తి, కుటుంబానికి నాయకుడు, ఇండస్ట్రీకే పెద్ద హీరో, నాయకుడు అన్నప్పుడు మరి ఒక కుటుంబాన్ని కూడా అలాగే చూసుకోవాలి కదా! ఇండస్ట్రీలో ఎవరికి ప్రాబ్లమ్ వచ్చినా కూడా పక్కనుంటా అని చెప్పే చిరంజీవి గారు, అల్లు అర్జున్‌కి ఇంత పెద్ద ప్రాబ్లమ్ వచ్చేసి సినిమాని రిలీజ్ చేయము అది ఇదని ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు కూడా ఏం మాట్లాడలేదే. అదేంటి అలా అంటాడు, కష్టపడ్డాడు మావోడు, వాడి సినిమాని చూడండి, నచ్చితే ఓకే, నచ్చకపోతే వదిలేయండి అని చెప్పొచ్చు కదా! ఎవరు చెప్పలేదు కదా! మరి ఇప్పుడెళ్ళి 'మైత్రి మూవీస్' వాళ్ళు చిరంజీవి గారి దగ్గరికెళ్ళి అని అడుక్కోవటం ఎందుకు? బుర్రలు పెట్టి ఆలోచించండి స్వామి. చిరంజీవి గారు మొన్నటికి మొన్న 'జీబ్రా' మూవీ సత్యదేవది రిలీజ్ అయింది. వీడు నా తమ్ముడు అని రవితేజ అని చెప్తారు. వీడు నా తమ్ముడు, నా అన్నయ్య అని అందరూ చెప్పుకుంటా ఉంటారు. సత్యదేవ్ మూవీకి 'జీబ్రా'కెళ్ళి ప్రమోట్ చేసిన చిరంజీవి గారికి ఇప్పుడు ప ఈ సినిమాకి ప్రమోషన్స్‌కి రావాల్సిన అవసరం లేదు. జస్ట్ మా వోడి సినిమా చూడండి అని చెప్పలేకపోయాడా? ఇదేనా చిరంజీవి గారి నైజం అంటే? నాకొకరు చెప్పారు. ఒక సినిమాకి స్క్రిప్ట్ రైటర్‌గా అతను చేస్తూ 'విజయ్ ఆంటోని' మూవీ చేస్తూ ఆ సినిమాకి చిరంజీవి గారు సమర్పణ సంథింగ్ ఏదో ఉంది. అయితే దాన్ని స్క్రిప్ట్ రైటర్‌ని మార్చమంటే విజయ్ ఆంటోని గారు కుదరదండి, నాకు ఇతనే కావాలి, ఎప్పటినుంచో చేస్తున్నాడు అని చెప్తే చిరంజీవి గారు సీరియస్‌గా చూసి గట్టిగా మాట అన్నారంట. ఆ మాట నేనిప్పుడు చెప్పలేను గాని అలా తనకిష్టం వచ్చిన వాళ్ళని పక్కన పెట్టుకొని పోషించే చిరంజీవి గారు ఇప్పుడెందుకిలా అల్లు అర్జున్‌ని ఇలా ఒంటరి చేశారు అని ఆలోచిస్తే 'మైత్రి మూవీస్' వాళ్ళు వెళ్లి కలవటం కూడా కరెక్ట్ కాదని నాకనిపిస్తుంది. ఏమో వాళ్ళ మధ్య ఏ లాలూచీలున్నాయో, లావాదేవీలున్నాయో, నెక్స్ట్ మూవీస్ వాళ్ళతో ఏమైనా ప్లాన్ చేస్తున్నారో నాకైతే తెలీదు గానీ, ఇది మాత్రం కరెక్ట్ కాదు. అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్ గారు లేకుండా ఎళ్లి కలవటం అనేది నా ప్రగాఢ నిర్ణయం. దాన్ని మీరు స్వాగతిస్తే ఓకే, లేదంటే మీ ఒపీనియన్ మీరు తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.